ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి అంకురార్పణ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి పునాది రాయి వేశారు. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 30,000 ఎకరాల్లో ఈ సిటీ నిర్మించనుంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ విస్తరించబోతుంది. మహానగరానికి పెరుగుతున్న వలసల అభివృద్ధికి తగ్గట్టుగా అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఫ్యూచర్ సిటీ కీలకంగా మారుతుంది అని ప్రభుత్వం అంటోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక, సామాజిక కేంద్రంగా ఈ సిటీని అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారి నెట్ జీరో స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతున్నారు. 15,000 ఎకరాల సిటీ ఏరియాతో పాటు దానికి ఆనుకొని 15,000 ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉండడంతో గ్రీన్ లంగ్స్ గా కూడా పనిచేయనుంది. స్పాంజ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్లతో పాటు వాటర్ రీసైక్లింగ్, జీరో డిశ్చార్జ్ వంటి పర్యావరణ హిత నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలి అనేది ప్రభుత్వ ఆలోచన. ఇక్కడ పరిశ్రమలతో పాటు స్కూళ్లు, హాస్పిటల్స్, పార్కులు, షాపింగ్ సెంటర్లు అన్నీ కూడా ఒకే ఇంటిగ్రేటెడ్ జోన్లో ఉంటాయి. ఫార్మాతో పాటు హెల్త్ కేర్, లైఫ్ సైన్స్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్, బెస్ట్ పరిశ్రమలు, ఎంటర్టైన్మెంట్, ఎకో టూరిజం జోన్లుగా ఈ సిటీని విభజించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలను ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో రాబోయే శతాబ్దపు సిటీకి సంకేతము అని అధికారులు చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయనుంది. ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులకు తరలివస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ట్రాఫిక్ జామ్లకు చెక్ పెట్టేలా సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ ను కలుపుతూ 100 మీటర్ల వెడల్పుతో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను ప్రభుత్వం నిర్మించనుంది. రేడియల్ రోడ్లతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేను కలిపే కొత్త ఈస్ట్ వెస్ట్ ట్రంక్ రోడ్డు నిర్మిస్తారు. టోల్ ఫీజులు లేకుండా వేగవంతమైన ప్రయాణానికి సింగిల్ ఫ్లో మార్గాలను ప్లాన్ చేస్తున్నారు.